కొన్ని సినిమాలు కథతో మొదలవుతాయి, మరికొన్ని సినిమాలు పాత్రలతో మొదలవుతాయి. కానీ 2025లో విడుదలైన హిందీ యాక్షన్ థ్రిల్లర్ జాట్ ఒక ప్రశ్నతో మొదలవుతుంది. ఆ ప్రశ్న చిన్నదే అయినా దాని వెనుక ఉన్న కారణం చాలా పెద్దది, బలమైనది కూడా. నన్ను క్షమించమన్నా లేక యుద్ధానికి సిద్ధమవ్వాలా, ఈ ఒక్క డైలాగ్ తోటే సినిమా మొత్తం మూడ్ని దర్శకుడు ముందుగానే ప్రేక్షకులకి చూపిస్తాడు. సాధారణంగా కనిపించే ఒక ప్రయాణికుడు, అతడు ఎక్కడి నుంచి వచ్చాడో స్పష్టంగా తెలియదు, ఎక్కడికి వెళ్తున్నాడో కూడా అర్థం కాదు. కానీ అతడికి కావాల్సింది ఒక్కటే, ఒక క్షమాపణ. ఆ మనిషి పాత్రలో సన్నీ డియోల్ తిరిగి పాత సింహంలాగా గర్జించాడు. ఆయన పాత్ర భారీ డైలాగుల మీద ఆధారపడి ఉండదు, నిశ్శబ్దం మధ్య నుంచి పుట్టుకొచ్చే ఉగ్రత, నిలకడగా ఉండే ఒత్తిడి, కేవలం కంటి చూపుతో భయం పుట్టించే శక్తి, అవే ఈ పాత్ర బ్యాక్ బోన్. అతడి ఎదురుగా నిలిచే ప్రతి నాయకుడు కూడా సాధారణ విలన్ కాదు. ఒకప్పుడు కూలీగా పనిచేసిన వ్యక్తి ఆ తర్వాత క్రైమ్ వరల్డ్లో డాన్ లాగా ఎదిగిన ఒక బలమైన పాత్ర. శక్తి, దౌర్జన్యం, నిర్దాక్షిణ్యమైన హింస, ఆల్ ఇన్ వన్. ఈ పాత్రలో రణ్ధీర్ హుదా చూపించిన ఇంటెన్సిటీ సినిమాకి ఒక ప్రత్యేక ప్రపంచంలోకి తీసుకువెళ్లిన అనుభూతిని కలిగిస్తుంది. సినిమా ఇక్కడే రెండు ధృవాలుగా విడిపోతుంది. ఒకవైపు క్షమాపణ కోరే అహంకారం, మరొక వైపు తల వంచని దౌర్జన్యం. ఈ రెండు శక్తుల మధ్య జరిగేది కేవలం యుద్ధం కాదు, ఆలోచనల పోరు, ఆత్మగౌరవం, అహంకారం మధ్య జరిగే కథ. జాట్కి మరొక పెద్ద ప్రత్యేకత, తెలుగు మాస్ సినిమాల శైలిని హిందీ తెరకు తీసుకెళ్లిన ప్రయత్నం. దీనికి కారణం దర్శకుడు గోపిచంద్ మలినేని. ఇది ఆయనకి హిందీలో తొలి చిత్రం అయినా కూడా ఎక్కడా కూడా డెబ్యూ ఫీలింగ్ రానివ్వలేదు. మాస్ బ్లాక్లు, స్లో మోషన్ షాట్స్, హీరో ఎంట్రీకి ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇవన్నీ గోపిచంద్కి ప్రత్యేకమైన సిగ్నేచర్. ఈ విజన్ కి బలం ఇచ్చిన నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, జీ స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా సినిమాకి మంచి బలమయ్యారు. రమ్యకృష్ణ శక్తివంతమైన ప్రెజెన్స్ తో కథకి ఒక గ్రిట్టి టోన్ ఇచ్చింది. జగపతి బాబు నటన కథకి మరింత లోతులోకి తీసుకువెళ్తుంది. వినీత్ కుమార్ సింగ్, సాయామి ఖేర్ తదితరులు కూడా కథకి బలపడేలాగా తమ పాత్రలు పోషించారు. ఈ సినిమా కేవలం హీరో వర్సెస్ విలన్ కథ కాదు, ఇది అహంకారం వర్సెస్ ఆత్మగౌరవం కథ. ఒక చిన్న క్షమాపణ చెప్పకపోవడం వల్ల ఎంత పెద్ద యుద్ధం మొదలవుతుందో చూపించే కథ. జాట్లో సన్నీ డియోల్ హీరోగా కాదు, హెచ్చరికగా కనిపించాడు. హద్దులు దాటితే పరిణామాలు ఇలానే ఉంటాయి అన్న సందేశం ఆయన స్క్రీన్ మీద కనిపించే ప్రతి ఫ్రేమ్లో కనిపించింది. 2025లో వచ్చిన మాస్ యాక్షన్ సినిమాల మధ్య జాట్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎందుకంటే ఇది కేవలం ఫైట్లు, విజువల్స్, బిల్డప్స్ కోసం వచ్చిన సినిమా కాదు. ఇది ఒక డైమండ్, ఒక చిన్న మాట, క్షమించు అనే మాట విలువని గుర్తు చేసే సినిమా. ఆ మాట వినకపోతే మానవ స్వభావం ఎంత దూకుడుగా మారుతుందో చూపించే చిత్రం. ఈ సినిమా చివరగా చెప్పే పెద్ద సందేశం అర్థం చేసుకోవటం సులభం. నన్ను క్షమించమన్నా అని చెప్పినప్పుడు వినకపోతే ఎదురు వచ్చే దాంట్లో యుద్ధం మాత్రమే. అదే జాట్ సంకేతం.